హైదరాబాద్ మీర్పేటలో మహిళ హత్య కేసు సంచలనం రేపుతోంది. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు పోలీసులు. అలాగే నిందితుడు చెప్పిన వివరాలను బట్టి సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసును మిస్సింగ్ కేసుగానే విచారణ జరుపుతున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాడీని ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఆధారాలు దొరకలేదన్నారు. మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లుగా తల్లి, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామంటున్న డీసీపీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లలగూడలో ఒక సెన్సేషనల్ కేసు నమోదైంది. ఒక మిస్సింగ్ కేసు నమోదైన కేసు, అది ఒక దారుణమైన హత్యగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు ఎలాంటి క్లూ దొరకకుండా కూడా నిందితుడు జాగ్రత్త పడ్డారు. నిందితుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఈ సెన్సేషనల్ కేసు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎల్బీనగర్ డీసీ ప్రవీణ్ కుమార్ సార్, చూస్తా ఉన్నాం ఇది ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు అంటా ఉన్నారు, కానీ ఇప్పటివరకు మనం మిస్సింగ్ కేసు నమోదు చేశాం. ఏమైనా పురోగతి లభించిందా? యాక్చువల్లీ ఇది మనకు మిస్సింగ్ కేసు మనకు 16th నాడు రిపోర్ట్ అయింది. దాని విషయంలోనే మనము విచారణ కొనసాగుతూ ఉంది. తర్వాత సబ్సిక్వెంట్గా మనము ఆ విచారణలో భాగంగా కొంత అనుమానం పైన మాత్రం వాళ్ళ భర్తను అనుమానించటం జరుగుతూ ఉన్నది. ఏ విషయాలనేది ఇంకా మనకు పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ తెలియపరచడం జరుగుతుంది. మాధవీలత మిస్సింగ్ అయినట, హత్య జరిగినట గురుమూర్తి ప్రాథమికంగా మీరు దర్యాప్తులు ఏం చెప్తా ఉన్నాడు అంటే, మాధవీలత మిస్సింగ్ కేసులో మనకు అతడు 2-3 వెర్షన్స్ వినిపించటం జరుగుతూ ఉన్నది. ఏ వెర్షన్ అనేది మనం ఇంకా దానిని నిర్ధారణ కోసము మనము ప్రయత్నించడం జరుగుతూ ఉంది. డే 1 నాడు ఒక వెర్షన్, తర్వాత ఒక వెర్షన్, మళ్ళీ ఒక వెర్షన్, ఇట్లా రకరకాల వెర్షన్స్ చెప్పడం జరుగుతూ ఉన్నది. సో దట్ ఇప్పుడే ఏ విషయానికి మేము ఇంకా కంక్లూడ్కు రాలేకపోతా ఉన్నాము. తప్పనిసరిగా ఇది విచారణ త్వరగా ముగించి తప్పనిసరిగా ఫైనల్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ గురుమూర్తి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి? ఇతడు మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్గా తెలుస్తూ ఉంది. సుమారుగా 13 సంవత్సరాల క్రితం వీళ్ళకు పెళ్ళై 2 పిల్లలుగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు అనే విషయంలో సాధారణమైనటువంటి గొడవలే తప్ప మరీ అంత పెద్ద గొడవలు ఉన్నట్టుగా మనకైతే తెలియలేదు. కొన్ని చిన్న స్థాయిలో ఉండేటువంటి సాధారణ గొడవలు కానీ ఉన్నాయి. బట్ ఏ కారణం ఉంది, ఏంది అనేది, ఏం జరిగింది, అసలు ఏమైనాది అనే విషయం పూర్తి స్థాయిలో మన టీమ్స్, టెక్నికల్ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు క్లూస్ టీమ్ తో పాటు ఎఫ్ఎస్ఎల్ కూడా ఇప్పటికే సంఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది. అనేక క్లూస్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అంటే ఏమైనా క్లూస్ ఏమైనా లభించిందా? ఎఫ్ఎస్ఎల్ టీమ్ ఏం చెప్తాం అంటే, మనకు కొన్ని ప్రైమరీ ఎవిడెన్స్ కొన్ని దొరికినవి. దాని ప్రకారము తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, తర్వాత ఇతర ఆధారమైనటువంటి అన్ని వాటిని కొలాబరేట్ చేసుకోవటం జరుగుతూ ఉన్నది. మనము పక్కాగా ఏం జరిగింది, ఏమి అతడు చెప్పిన వర్షన్స్, తర్వాత అతడు ఏ వర్షన్ నిజము, దాని టెక్నికల్గా మనకు ఏ వర్షన్ తోటి సరిపోతుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏం జరిగిందని తప్పనిసరిగా మళ్ళీ తెలపడం జరుగుతుంది. ఇది కొంత సమయం పడుతుంది కాదు, ఇన్వెస్టిగేషన్ త్వరలోనే పూర్తి చేస్తామని అయితే ప్రస్తుతం ఎల్బీనగర్ డీసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, ఇది ఒక సెన్సేషనల్ మర్డర్ కేసేనా? ఇది కనీవిని విరిగిన రేతులో కూడా ఒక భార్యని, కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా చంపిన ఘటన. మరి పైగా ఆయన ఒక ఎక్స్ సర్వీస్ మెన్ గా తెలుస్తా ఉంది. మరి పోలీసులు చూడాలి, ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి వాస్తవాలు ఇంకా బయటికి రాబోతున్నాయి. ఇప్పటివరకు వస్తున్నటువంటి వాస్తవాల ప్రకారం ఆయన ప్రాథమిక దర్యాప్తులో భార్యను తానే హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి. రంగనాయకులతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.